నమస్కారం. నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని నేను మీ ముందుకు రావటం జరిగింది. ఆ విషయం ఏమిటంటే ప్రధానంగా డిసెంబర్ 21 నుంచి జనవరి 14 వరకు జరిగేటటువంటి కార్యకలాపాల గురించి మీతో మాట్లాడదామని. ఇదంతా సంక్రాంతి పీరియడ్. డిసెంబర్ 21 గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఆ రోజు నుంచి సంక్రాంతి జనవరి 14 ఇప్పటి వరకు కూడా ఈ మధ్యకాలంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో చక్కని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసేటటువంటి సాంప్రదాయం సత్తెనపల్లి నియోజకవర్గంలో మాకున్నది. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం చేస్తుంటాం. ఈ సంవత్సరం అదనంగా చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే 21వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని పెద్ద ఎత్తున బ్లడ్ క్యాంపును నిర్వహించవలసిందిగా మా పార్టీ కోరింది. ఇది ఒక మంచి కార్యక్రమం అనే ఉద్దేశంతో పిలుపునిచ్చి అందరినీ సమీకరించి ఆ రోజున బ్లడ్ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇప్పుడు కనీవిని ఎరగలేదు. మా సత్తెనపల్లిలో ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో పెట్టిన 100-200 వచ్చేవి. ఈసారి 509 మంది 21వ తారీఖున చేశారు. సరే, 21వ తారీఖున సత్తెనపల్లి పట్టణంలో పెడితే చేశారు. అన్ని మండలాల్లో పెడదామని తర్వాత అన్ని మండలాల్లో పెడితే మొత్తం 1024 మంది రక్తదానాన్ని చేశారు. ఇది చాలా ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి అంశం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకని మంచి కార్యక్రమం అంటున్నానంటే బ్లడ్ లేక బ్లడ్ బ్యాంక్స్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కరోనా సందర్భంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ సేమ్ బ్లడ్ గ్రూప్ దొరక్క చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంతమంది బ్లడ్ ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం. అయితే ఇంతటితో ఆగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ 1024 మంది పేర్లను సమీకరించాం, వారి ఫోటోల్ని సమీకరించాం, వారి బ్లడ్ గ్రూపులని సమీకరించాం. ఇవన్నీ సమీకరించి ఒక పుస్తకం రూపంలో వేసి ప్రతి మండలంలోనూ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరికైనా ఫలానా బ్లడ్ గ్రూప్ కావాలి అర్జెంటుగా అంటే టక్కన పుస్తకం చూసి వారికి ఫోన్ చేసి, అయ్యా నువ్వు అందుబాటులో ఉంటే రా, కొంత బ్లడ్ కావాలి అని మేము అడిగితే దాత కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాబట్టి వచ్చి ఇస్తాడనేటువంటి ఉద్దేశంలో ఒక పర్మనెంట్గా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమంగా నేను భావించాను. ఒక తృప్తికరమైనటువంటి కార్యక్రమంగా కూడా భావించాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేము మొదలుపెట్టినటువంటి ఒక కార్యక్రమం. అదే రోజుని కబడ్డీ పోటీలు కూడా ప్రారంభించాం. కబడ్డీ పోటీలు మేము కొత్తగా ప్రారంభించినవి కావు. గతంలోనూ మేము 2 సంవత్సరాల నుంచి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాం. అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా నిర్వహించాం. వైఎస్ఆర్ స్మారక కబడ్డీ పోటీలు అని నిర్వహించాం. అది నియోజకవర్గ స్థాయిలో ఒక చోటే పెట్టేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం ఏం చేసామంటే ప్రతి మండలంలోనూ కబడ్డీ పోటీలు నిర్వహించి ఆ మండలంలో విజేతలైన వారిని నియోజకవర్గ స్థాయికి తీసుకొచ్చి ఆ నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. అందరికీ మంచి మంచి ప్రైజులు ఇవ్వడం జరిగింది. క్యాష్ ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 50,000 రూపాయల ప్రైజు, సెకండ్ 25,000 ప్రైజు, జూనియర్సు సీనియర్సు అందరినీ కూడా 2 భాగాలుగా చేసి, అలాగే మహిళలను కూడా తర్వాత ఆడించే ఒక్కరోజు షోగా మహిళలు కూడా చాలా బాగా ఆడారు కబడ్డీ. ఎందుకంటే కబడ్డీ మన భారతీయ సంస్కృతిలో మిళితమైపోయినటువంటి ఒక చక్కని ఆట. అది రోజు రోజుకి నిరాదరణకు గురి అవుతుంది. ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్ మన మీద పడుతుంది. అందువల్ల చదరంగం అనండి, లేకపోతే క్రికెట్ అనండి, ఇలాంటి ఆటలన్నిటికీ ఎక్కువ ప్రోత్సాహం వస్తుంది. కానీ ఒక చక్కని ఆటని మనం ప్రోత్సహించాలి మన ప్రాంతంలో అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. ఈ సంవత్సరం కూడా చేసాం. ఈ సంవత్సరం ఘనంగా చేసామని చెప్పడం నా ఉద్దేశం. ఇది 2వ కార్యక్రమం. ఇంకా 3వ కార్యక్రమం ఏమిటంటే గ్రామీణ ముగ్గుల పోటీలు. వైఎస్ఆర్ స్మారక గ్రామీణ ముగ్గుల పోటీలు. ఇది అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రారంభించాం సత్తెనపల్లిలో. చాలా పెద్ద ఎత్తున చేస్తాం ఈ కార్యక్రమాన్ని. ఎందుకు చేస్తున్నామంటే ముగ్గులు కూడా నిరాదరణకు గురవుతున్నటువంటి కళ. ఇదివరకైతే పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేవి,
మా అమ్మ మా అమ్మమ్మల మా నాన్నమ్మల కాలంలో చక్కగా ముగ్గులు వేసేవారు. చాలా అందంగా ఉండి అందరూ ఆ బజార్లో వాళ్ళందరూ చూసి వెళ్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఇరుకు సందులు అయిపోయాయి, వాకిళ్ళు చిన్నవి అయిపోయాయి, రోడ్డు మీద వేస్తున్నారు. ఇంతలో ఒక సైకిల్ వేసుకు ఒక ఆయన వస్తాడు, మోటార్ సైకిల్ వేసుకుని ఒక ఆయన వస్తాడు, కారు ఒక ఆయన వేసుకుని వస్తాడు, తొక్కుంటూ వెళ్ళిపోతాడు, మళ్ళీ సరి చేసుకుంటూ మళ్ళీ వేస్తుంటారు. వారికి సో ఇంట్రెస్ట్, వారికి ఆ కళ మీద మహిళలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్. సంక్రాంతిలో అయితే బ్రహ్మాండంగా వేస్తారు. సో దీన్ని ఉత్సాహపరచాలి, కనీసం మన ప్రాంతంలో దీన్ని ఉత్సాహపరచాలనేటువంటి ఉద్దేశంతో మరి గత 2 సంవత్సరాల క్రితం మొదటిసారిగా దీన్ని ప్రవేశపెట్టినప్పుడు చాలామంది ఏంటి ముగ్గులు పోటీలు, ఏంది ఒక రాజకీయ పార్టీ ముగ్గులు పోటీలు ఏంటి అనేటువంటి మాట మాట్లాడారు. లేదు, దీనిలో మంచి తృప్తికరమైనటువంటి అంశం ఉన్నది అని చెప్పి నేనే పట్టుదలగా దీన్ని చేయటం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ముగ్గుల పోటీ, దానిలో 5 ప్రైజులు, 5 ప్రైజులను గెలుపొందిన వారిని తీసుకువెళ్ళి మళ్ళా మండలంలో అన్ని గ్రామాలలో నుంచి ఒక్కొక్క 5గురిని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, అక్కడ ఒక 5గురిని ఎన్నిక చేసుకోవటం. ఈ 5గురిని మళ్ళీ 5 మండలాలు ఉన్నాయి మాకంటే, 4 మండలాలు ఒక టౌను. ఈ 5, 5, 25 ఫైనల్లో 12వ తారీఖున పెట్టడం జరుగుతుంది. ఇది మా సిస్టమ్. గ్రామంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 3,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 2,000, థర్డ్ ప్రైజ్ 1,000, ఫోర్త్ ప్రైజ్ 500, ఒక కన్సోలేషన్. మండలంలో గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000, 5,000, ఒక కన్సోలేషన్. ఇంకా ఫైనల్లో నియోజకవర్గంలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మహిళకు 2 లక్షల రూపాయలు, సెకండ్ ప్రైజ్ 1,00,000, 50,000 థర్డ్ ప్రైజ్, 25,000 ఫోర్త్ ప్రైజ్, ఫిఫ్త్ ప్రైజ్ ఒక కన్సోలేషన్ బహుమతి. ఇలా ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 12వ తారీఖున పెద్ద ఎత్తున మొత్తం నియోజకవర్గ స్థాయిలో జరపబోతూ ఉన్నాం. ఇది ఎంతో ఉత్సాహాన్ని మహిళలకు ఇస్తున్నటువంటి అంశం. ఎందుకంటే మహిళలు వచ్చి కాంపిటీషన్లో పాల్గొవాలంటే కొద్దిగా బిడియపడతారు. ముగ్గు డబ్బా తీసుకుని వచ్చి వెయ్యాలి అంటే ఆ బిడియాన్ని పోగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇంకో కార్యక్రమం కూడా ఎవరైతే పాల్గొంటారో కనీసం ముగ్గు డబ్బా తీసుకుని కాంపిటీషన్లోకి వచ్చి ముగ్గు వేస్తే చాలు వారికి ఒక ప్రైజ్ ఇద్దామని నిర్ణయించుకున్నాం. మొదటి సంవత్సరం చీరలు ఇచ్చాం, రెండవ సంవత్సరం 3 ప్లేట్లు భోజన ప్లేట్లు ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా ఒక వస్తువు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఒక 5,000కు ఆర్డర్ ఇచ్చాం. 5,000కు బాంబే నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. 5 గ్లాసులు, మనం మంచినీళ్ళు తాగేటట్టుగా స్టీల్ గ్లాసులు, అవి కూడా వచ్చాయి. ఇది మొట్టమొదటి సంవత్సరం మేము అపోజిషన్లో ఉన్నాం కాబట్టి పెద్దగా పాల్గొంటారా లేదా అని ఆశించాం, ఎంక్వైరీ చేసాం, ఉత్సాహపరిచాం. అప్పుడు కూడా ఎంతమంది పాల్గొన్నారు? 2,850 మంది పాల్గొన్నారు. చాలా పెద్ద సంఖ్యనని మేము భావించాం. 2,850 మంది పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్ ప్రైజులు అవన్నీ కూడా ఇచ్చాం. సరే, సెకండ్ ఇయర్ మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన మొదటి సంవత్సరంలో జరిగినటువంటిది 3,950 మంది పాల్గొన్నారు. ఇది కూడా చాలా బాగా పాల్గొన్నారని అనుకున్నాం. ఈ సంవత్సరం ఒక 5,000 పాల్గొంటారనేటువంటి భావనతో 5,000 ఆర్డర్ ఇచ్చాం. బాంబేలో ఇచ్చాం, బల్క్గా తీసుకొచ్చారు, రెడీగా ఉన్నాయి. కానీ నిన్నటితో గ్రామ ప్రాంతంలోనే అయిపోయినాయి. చూస్తే 6,300 మంది పాల్గొన్నారు. మేము 5,000 ఆర్డర్ ఇచ్చాం. సరే, వాళ్ళకి ఏం చేయాలి ఆ 1,300 మందికి అనేది వేరే ఇంకో గిఫ్ట్ ఇద్దామని ప్రిపేర్ అవుతున్నాం. వాటికి కూడా ఆర్డర్ ఇస్తున్నాం. కొద్దిగా లేట్ కావచ్చు. ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నట్టు ఉండ కొందికి కూడా పాల్గొవాలనేటువంటి ఉత్సాహం మహిళల్లో పెరుగుతున్నది. ఇది చాలా సంతోషించదగినటువంటి పరిణామం. మేము ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రోత్సహించాలనుకున్నామో ఆ ఉద్దేశం నెరవేరుతూ ఉన్నది. ఇది చాలా సంతోషించదగినటువంటి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక 12వ తారీఖున రేపు 12వ తారీఖున పెద్ద ఎత్తున చేయాలని మేము అనుకున్నాం. ఈ సంవత్సరం కొద్దిగా పవర్లో ఉన్నాం, బాగా చేయాలి. గత 2 సంవత్సరాలు బాగా చేసాం. మరింతగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక సంవత్సరం బాగా చేసాం, ఈ సంవత్సరం ఎంతకన్నా బాగా చేయాలి, తర్వాత మళ్ళీ ఇంతకన్నా బాగా చేయాలని ఒక అభిలాష ఉంటుంది. సహజంగా నాయకత్వానికి కూడా అభిలాష ఉంటుంది, నాకు కూడా అభిలాష ఉన్నది. దానిలో భాగంగా ఈ సంవత్సరం బాగా చేద్దామనే ఉద్దేశంతో ఇటువరకు ఎక్కడో మామూలుగా వేరే చోట్ల పెట్టాం. ఈసారి ఏంటంటే మాకు సత్తెనపల్లిలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వారు మరణించిన తర్వాత అక్కడ ఒక స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక 4 ఎకరాల స్మృతివనం. ఆ స్మృతివనంలోనే వావిలాల గోపాలకృష్ణయ్య గారి విగ్రహం పక్కనే ఒక డయాస్ వేసి అక్కడ ముగ్గులు పోటీలు నిర్వహించాలని నిర్ణయించాం. 12వ తారీఖున జరుగుతుంది సాయంత్రం. దానిలో విజేతలకు
ఇందాక నేను చెప్పినట్టుగానే 2 లక్షల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. గ్రామంలో ఉన్నటువంటి వారు, పట్టణంలో ఉన్నటువంటి వారు, మహిళలందరూ కూడా అక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం ఇంకోటి కూడా ప్రత్యేకంగా ఏం చేయాలని నేను అనుకుంటున్నానంటే, వచ్చిన ప్రతి వారికి మన తెలుగింటి రుచులు చూపించాలి అనే ఉద్దేశంతో. సంక్రాంతికి మనం సహజంగా ఏం తింటాం? అరిసెలు. నేను ఏం ప్లాన్ చేసామంటే, మేమందరం మా మిత్రులు మేమందరం పార్టీ తరపున ఆ పక్కనే స్థలంలో అక్కడక్కడే లైవ్లో అరిసెలు ఉండటం, పెద్ద బాండి పెట్టి అరిసెలు వేయటం, తీయటం, నూనె వత్తటం, ఆ ప్లేట్లలో పెట్టడం, వచ్చిన వాళ్ళకి ఇవ్వటం అరిసెలు. దానితో పాటు గారెలు, చట్నీ అక్కడే వండటం, రుబ్బటం అన్నీ అక్కడే. దాంతోపాటుగా పూర్ణాలు, మన తెలుగింటికి బ్రహ్మాండంగా ఉండే తెలుగు రుచులు, పూర్ణాలు, పాల తాలికలు, పులిహోర, ఈ 5 ఐటమ్స్ చేసి ఎంతమంది వస్తే అంతమందికి మనం వారికి ఈ రుచులు తినిపించాలి. సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి మన సత్తెనపల్లికి 2 రోజులు ముందే వచ్చింది అని అనిపించుకోవాలనేది నా కోరిక. అలా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలి ఈ కార్యక్రమాన్ని. ఇది ఒక మంచి కార్యక్రమం. వీలుంటే అందరూ ఫ్యామిలీస్తో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. వచ్చి చక్కగా ఆ ముగ్గులు పోటీలు చూడటం, అక్కడ 4 మాటలు చెప్పే వినడం, అరిసెలుగా గారెలు తిని ఇంటికి వెళితే ఒక పండుగ వాతావరణం చక్కగా ఉంటుంది. చాలా తృప్తినిచ్చేటటువంటి కార్యక్రమం. రాజకీయాలు అంటే ఎప్పుడూ ఉంటాయి రాజకీయాలు, నిరంతరం మేము రాజకీయ పక్షులం. కానీ ఒక రాజకీయాలకు అతీతంగా ఒక సాంప్రదాయ సిద్ధమైనటువంటి సోషల్ యాక్టివిటీస్ చేయటంలో ఉండేటటువంటి తృప్తి కూడా చాలా అమోఘమైందని నా నమ్మకం. రాజకీయాల్లో గెలవడం ఒక తృప్తి, అలాగే సోషల్ యాక్టివిటీస్ చేసి ప్రజల మధ్యన మమేకం కావడం కూడా చాలా తృప్తినిచ్చేటటువంటి అంశంగా నేను భావించి ఈ కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. ఇంతకు ముందు చేస్తున్నాం, ఇక ముందు కూడా చేస్తాం. ఈ సంవత్సరం మాత్రం చాలా ఘనంగా చేయాలని అనుకుంటున్నాం. మీరు ఆశీర్వదించాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అంతే. ఇంకోటి కూడా ఏమంటారంటే, రాజకీయాల్లో మనకెందుకు రాజకీయాల్లో ఉండేవాళ్ళకి ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఉండేవాళ్ళకే కావాలి. మనమే చేయగలుగుతాం, ఇంకెవరైనా చేయగలుగుతారా? చేయలేరే. ఇట్స్ ఎ బిగ్ ఆర్గనైజేషన్. రాజకీయ పార్టీలు అంటే ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలు ఉంటారు. మనం ఏమి చేయాలనుకున్నా ప్రతి గ్రామంలోకి తీసుకువెళ్ళి చేయగలుగుతాం. అందువల్ల ఈ ముగ్గులు పోటీ నిర్వహించాలంటే ఒక రాజకీయ పార్టీ నిర్వహించగలుగుతుంది అనేది నా నమ్మకం. అయితే అఫ్కోర్స్ ప్యారలల్గా సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా చేయలేవని కాదు. కానీ ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు చిత్తశుద్ధితో చేయాలి అని భావిస్తే రాజకీయ పార్టీ క్యాడర్ బాగా సహకరిస్తుంది. అలా ట్యూన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మరి గారెలు వండుతున్నారు, బూరెలు వండుతున్నారు, ఇవన్నీ అంటారు. దాంతోపాటు పెద్ద పెద్ద ప్రైజులు ఇస్తున్నారు. చాలా ఖర్చులు, ఇవి చాలా పెరిగిపోతాయి ఖర్చులు. ఇంత డబ్బు ఖర్చు పెట్టడం కరెక్టేనా? ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నేనేమంటానంటే, నాకు చాలా సందర్భాలు అన్నారు కూడా, నేనేమంటానంటే, మనం ఎలక్షన్లో ఖర్చు పెట్టే ఖర్చులో ఇది ఎంత అవుతుంది చెప్పండి. మరి ఎన్ని ఖర్చు పెడుతున్నాం మనం ఎలక్షన్? అవి చెప్పకూడదు. వాస్తవానికి ఎంత ఖర్చు పెడుతున్నాం ఎలక్షన్లో ఖర్చు పెట్టే వాటిల్లో ఇది ఎంత? ఒక రవ్వంత. ప్రజలకు చేరువ కావడానికి, ప్రజలను సంతృప్తిపరచడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయటంలో ఉండేటటువంటి తృప్తి అనుభవిస్తేనే తెలుస్తుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేసేది ఏమిటంటే, ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మనవి చేసేది ఏమిటంటే, 12వ తారీఖున మేము చేస్తున్నటువంటి సంక్రాంతి సంబరాలకు మీరందరూ పిల్ల జల్ల పాపలు అందరూ కలిసి రండి. మేము తినిపించే రుచులు తినండి. చక్కగా ముగ్గులు పోటీల్లో చూసి ఆనందపడండి. 4 మాటలు చెప్పేవారు విని వెళ్ళండి. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి అని ఈ సందర్భంగా నేను నియోజకవర్గ ప్రజల్ని, నియోజకవర్గం వాళ్ళే కాదు పక్క నియోజకవర్గం వాళ్ళు కూడా వస్తే చాలా సంతోషం. రావాలని, దీన్ని విజయవంతంగా ముగించాలని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.